బంగ్లాదేశ్ పరిణామాల మీద భారత ప్రభుత్వం తీసుకున్న వైఖరి చూస్తే ఒకటే కనిపిస్తుంది. వీఆర్ వాచింగ్, మేము గమనిస్తున్నాము. అక్కడ వచ్చిన పరిణామాల వెనుక విదేశీ హస్తం ఉండి ఉండాలనేది స్పష్టంగానే కనిపిస్తుంది. నిరసన అనేది విద్యార్థుల్లోంచి మొదలై ప్రభుత్వం యొక్క అణచివేత పట్ల, నియంతృత్వం పట్ల వ్యతిరేకతగా అది పెరిగిన మాట నిజమే. కానీ తర్వాత మటుకు దాన్ని జమాతే ఇస్లామీ లేదా ఇట్లాంటి మతతత్వ శక్తులు ఉపయోగించుకున్న మాట నిజం. పాకిస్తాన్ సైనిక పాలకులు కూడా దాన్ని ఎగదోచారనే అభిప్రాయం బలంగా ఉంది. అన్నిటినీ మించి అమెరికా కూటమికి కూడా అటువైపే ఉందని సందేహం తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తున్న మహమ్మద్ యూనస్ కూడా ప్రపంచ బ్యాంకు మనిషే పూర్తిగా. అందుకని భారతదేశం పక్కనే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయి సైనిక పాలన లేదా వాళ్ళ మద్దతుతో ఏదైనా ఒక నామకార్థ కీలుబొమ్మ ప్రభుత్వం లేదా మత రాజకీయ ప్రభుత్వం లాంటిది వస్తే అది తప్పకుండా ఏమీ వాంఛనీయం కాదు. అందుకనే బంగ్లాదేశ్లో మతతత్వ ఇంకో విధంగా చెప్పాలంటే నిరంకుశ ప్రభుత్వం రాకుండా లౌకిక తత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పాకిస్తాన్ లాగా అవ్వకుండా బంగ్లాదేశ్ ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులు, పాకిస్తాన్ సైనిక నేతృత్వం మీద వాళ్ళు పోరాడడం, అమెరికా సప్తమ నౌకాదళాన్ని పంపించినప్పటికీ అప్పుడు ఉన్న సోవియట్ యూనియన్ మద్దతుతో భారతదేశం అండగా నిలబడి ఆ దేశం విముక్తి కావటం ఇవన్నీ మనకు తెలిసిన విషయం. అప్పుడు వంగబంధుగా పేరు పొందిన షేక్ హసీనా ప్రస్తుతం ఆశ్రయానికి వచ్చినటువంటి మాజీ ప్రధాని షేక్ హసీనా వాళ్ళ నాన్న ముజిబుర్ రెహమాన్ను ఆయన కుటుంబం మొత్తాన్ని హత్య చేసిన తర్వాత వరుసగా 4-5 మిలిటరీ కూటములు మారే, మిలిటరీ నియంత్రణలు వచ్చారు. వాళ్ళలో జియావుర్ రెహమాన్, ఎర్షాద్ పేర్లు బాగా ఉన్నాయి. మిగిలిన వాళ్ళు కొద్ది కాలం వెళ్ళారు, ఏలారు. వాళ్ళ మద్దతుతో అధ్యక్షులుగా పెత్తనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదైతేనేమి మొత్తం మీద జియావుర్ రెహమాన్ ఆయన సైనిక నియంత అయినప్పటికీ బంగ్లా నేషనల్ పార్టీ అనేది పెట్టి దాని ఏదో రాజకీయ పరమైనటువంటి మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. ఆయన తర్వాత ఖలేదా జియా ఆమె కూడా పాలించారు. మొత్తం మీద ఖలేదా జియా, షేక్ హసీనా వీళ్ళ మధ్యనే నడుస్తూ వచ్చింది. ఇప్పుడు రిజర్వేషన్ల సమస్య మీద ఈ ఆందోళన మొదలై ఈ స్థాయికి రావటం, చివరికి అది పెరుగుతుంటే కూడా షేక్ హసీనా ఎప్పటికప్పుడు దాన్ని సరైన పద్ధతిలో అంచనా వేయలేకపోవటం, సైన్యం కూడా ఆమెను పక్కదో పట్టించిందని ఇప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది. భద్రతా దళాలు వీళ్ళందరూ ఏదో చేస్తున్నట్టుగా ఉంది. ఆమెకు భారతదేశానికి ఆమె వచ్చేసారు. కానీ వచ్చిన తర్వాత జరిగింది ఏంటి? ఆమె ఇక్కడ తాత్కాలికంగా 1-2 రోజులు ఉండి బ్రిటన్ వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ బ్రిటన్ ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు. బ్రిటన్ ఎందుకు ఇవ్వలేదు? అమెరికాకి ఇష్టం లేని పని అనేది బ్రిటన్ చేయదు. పైగా దానికి వాళ్ళు చెప్పే కారణం కూడా, ఏ దేశానికైతే మీరు మొదట చేరుకుంటారో అక్కడే మీకు ఎక్కువ భద్రత ఉంటుంది, మీరు అక్కడే ఉండాలి. మామూలుగా ఎవరు వచ్చినా మేము భద్రత ఇస్తాం బ్రిటన్లో, కానీ ఆశ్రయం కోసం అని, రాజకీయ ఆశ్రయం కోసం వచ్చే వాళ్ళను ఆదరించే అవకాశం ఇచ్చే, అనుమతి ఇచ్చే వరబడి మాకు లేదు అని ఒక కారణం చెప్తున్నారు. అంటే ఆ విధంగా అనుమతి నిరాకరిస్తున్నారు. బహుశా కొంతకాలం ఆమె భారతదేశంలోనే ఉండొచ్చు. ఆమెకు తాత్కాలికంగా ఆశ్రయం ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఏదో పద్ధతిలో ఒప్పుకోవచ్చు అనే భావిస్తున్నారు. కానీ అదే సమయంలో ఈ విషయంలో ఆచితూచి అడుగేయాలి తప్ప తొందరపడకూడదు. అలాగే అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ఎన్ని ప్రశ్నలు వేసినా విదేశాంగ మంత్రి జయశంకర్ కానీ ఇతర అధికారులు కానీ పరిశీలించాల్సి ఉంది, అప్పుడే నిర్ణయం చేయలేము ఈ పద్ధతిలో చెప్పారు. సహజంగా అమెరికా కూడా మాట్లాడని అటువైపే ఉన్న పరిస్థితుల్లో భారతదేశం అంతకంటే ముందుకు వచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఏమైనా సరే ఇప్పుడు భారతదేశీయులు బంగ్లాదేశ్లో ఉన్న భారతీయుల భద్రత ముఖ్యం అంటున్నారు. అక్కడ ఒక 19,000 నుంచి 20,000 మంది ఉంటారని, వీళ్ళలో 9,000 మంది విద్యార్థులేనని చెప్తున్నారు. ఇంకోటి దీని పర్యవసానాలు మనం చుట్టూ కూడా మోదీ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా విదేశాంగ విధానాన్ని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ శ్రీలంక, పాకిస్తాన్ సరే ఆఫ్ఘనిస్తాను, నేపాల్ అట్లా చుట్టూ మన ఇరుగు పొరుగు దేశాలన్నింటిలో కూడా ఒక విధమైన ఉద్రిక్తత ఏర్పడి ఉంది. మరి పరిస్థితులు
చివరికి ఎలా పరిణమిస్తాయి అనేది ఒకటైతే, అక్కడ భారతీయుల మీద, భారత మూలాలు ఉన్న వాళ్ళ మీద, ఇంకా చెప్పాలంటే హిందువుల మీద అనే పద్ధతిలో పెద్ద ప్రచారం జరుగుతుంది. బంగ్లాదేశ్లో వచ్చిన ఈ పరిణామాల వెనుక మత శక్తులు ఉండటం, ఇస్లామిక్ ఛాందసం ఉండటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం, మనం విస్మరించడానికి లేదు. అలాగే అక్కడ దాడులకు గురయ్యే వాళ్ళు కూడా వాళ్ళను మత కోణంలో చూసి ఇదేదో విదేశాల్లో అక్కడ జరుగుతున్నదని కూడా హిందూ ముస్లిం సమస్యలాగా చూసి మన దేశంలో ఆ ప్రచారం ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, ప్రజా భద్రత అన్న కోణంలో దీన్ని చూడాలి తప్ప దీన్ని మతం రంగుతో చూడటం బొత్తిగా అవసరం లేని పని. ఇంకా ఖలేదా జిమెన్, షేక్ హసీనా ఎక్కడికి వెళ్తారు, తర్వాత ఏం జరుగుతుంది, ఇంకా కొంత సమయం పడుతుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం, ముఖ్యంగా కాంగ్రెస్ కూడా ఈ విషయంలో అనేక ప్రశ్నలు వేశారు రాహుల్ గాంధీ అఖిలపక్ష సమావేశంలో. మొత్తం మీద విదేశాంగ విధానానికి సంబంధించి మేము అండగా ఉంటామని ప్రభుత్వానికి వాళ్ళు అండగా హామీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం, ప్రశాంతత రావాలని మనం